హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కన్నా వెబ్ సిరీస్లే చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ లైక్ ఎగ్జాంపుల్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో మొత్తం 5 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ 40 to 45 మినిట్స్ ప్రైమ్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక మంచి ఎంటర్టైనర్గా, అట్లానే మంచి కామెడీ ట్రాక్తో మంచి ఎంజాయబుల్ వెబ్ సిరీస్గా ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్గా కొణిదెల నిహారిక. ఈమె రీసెంట్గానే కమిటీ కుర్రాళ్ళు వంటి సినిమాతోటి మంచి విజయం అందుకొని ఈ వెబ్ సిరీస్లో ఇప్పుడు ప్రొడక్షన్లో ఉండటం విశేషము. అట్లానే ఈ వెబ్ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్స్ని ఒక సాఫ్ట్వేర్ పరిభాష విధానములో కోడింగ్, డీకోడింగ్, బగ్ అలాంటి కొన్ని డిఫరెంట్ పదజాలాలతోటి ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క నామకరణం చేస్తూ తీసిన విధి విధానానికి, ముఖ్యంగా మాధవి శర్మ డైరెక్షన్. ఈమె గతంలో కూడా ఎంతో సృజనాత్మకమైనటువంటి చిత్రాలు దర్శకత్వం వహించి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించారు. సో ఈమె చూపించిన ఈ వెబ్ సిరీస్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, మనని ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో బెంచ్ లైఫ్ టైటిల్ తగ్గట్టుగానే ముగ్గురు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక బెంచ్ని షేర్ చేసుకొని వారి యొక్క వ్యక్తిగత జీవన విధానం ఏమిటి, వారు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా మిగిలిపోయారు, అసలు వాళ్ళ అనుకున్న జీవిత లక్ష్యాలు ఏమిటి, అనుకోకుండా వారు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా వచ్చారు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరి యొక్క జీవన విధానాన్ని, వారి లక్ష్యాలను ఏ విధంగా చూపించింది దర్శకురాలు అనే దాన్ని బాగా చూపించారు దర్శకురాలు. సో సింపుల్గా చెప్పాలి అంటే బెంచ్ లైఫ్ స్టోరీ లైన్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ముగ్గురు వారికి నచ్చని జాబుని ఏ విధంగా చేస్తున్నారు, అసలు వారి యొక్క లక్ష్యం ఏమిటి, అందులో ఒకరి యొక్క ముఖ్య లక్షణం దర్శకురాలు అవ్వాలని, మరొకరి యొక్క లక్ష్యం గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలని, మరొకరు ఇంకొక లక్ష్యంతో ఉండటము. అనుకోకుండా వీరి లైఫ్లోకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు తన జాబ్ను వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వచ్చి వారిపై ఎటువంటి ప్రభావం చూపించారు అనే దాన్ని చూపించిన విధి విధానం చాలా చక్కగా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్లో 1, 2 and 5 ఎపిసోడ్స్ బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా కామెడీ టైమింగ్ కానీ, వారి యొక్క జీవన శైలి విధానం మీద వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలానే 4, 3 and 4 వచ్చేసి అంత బాగలేదని చెప్పను, కానీ కొంత లాగతీత సన్నివేశాల్లా అనిపించినప్పటికీ చూస్తున్నంతసేపు ఒక కొత్తదనంగా అనిపించకపోవచ్చు. మనకి రొటీన్గా తెలిసిన కథ సన్నివేశాలే కథ అనిపిస్తుంది 3 and 4లో. కాకపోతే 1, 2 and 5లో వచ్చేసి చూపించే సన్నివేశాలు కానీ, డైలాగ్స్ కానీ, సంభాషణలు కానీ, వారి యొక్క యాక్టింగ్ కానీ, ఇవన్నీ మన సహజత్వమైన లైఫ్లో ఎక్కడో చూసినట్టు, ఎవరో మన లైఫ్లో మన కొలీగ్స్లోనో లేకపోతే నైబర్స్లోనో ఉండే క్యారెక్టర్స్ అనేలానో ఉంటుంది. కానీ ఒక కొత్త ఇంపాక్ట్ చూపించిన విధానంగా చూపించారు మాధవి శర్మ గారు. సో అట్లానే ఇందులో ఒక కొత్త రోల్లో ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి వెంకట గారు, ఓల్డ్ యాక్టర్ వెంకట గారు కానీ, ఇకపోతే ఇందులో బెంచ్ లైఫ్లో నటించినటువంటి ముగ్గురు క్యారెక్టర్లో రితికా సింగ్ గారు అవ్వచ్చు, లేకపోతే వైభవ్ గారు అవ్వచ్చు, ఇట్లా వీరి యొక్క క్యారెక్టరైజేషన్ ఈ కథలో కొత్త ఇంపాక్ట్ చూపించింది. ముఖ్యంగా ఈ సినిమాకి యొక్క బీజిఎం కానీ, ఎడిటింగ్ కానీ, నేరేషన్ కానీ, కథనం కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఓవర్లో చూసుకున్నట్లయితే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. కాకపోతే అక్కడక్కడ వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులతోటి కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. బట్ ఈ రోజుల్లో అది కామన్ కాబట్టి అఫ్కోర్స్ అది నచ్చని వాళ్ళు చూడొద్దు. ఆల్మోస్ట్ అందరూ 90% అందరికీ ఏకీభవిస్తున్నారు కాబట్టి డబుల్
డబుల్ మీనింగ్ డైలాగులు. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అందరూ జబర్దస్త్ వంటి ప్రోగ్రాములు ఈటీవీలో వచ్చే కొన్ని ఢీ లాంటి షోలు కూడా చూస్తూ అందులో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులకి ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ ఉంటారు. సో అలాంటి కంటెంట్లతో పోల్చుకుంటే ఇందులో కొంతమేర బెటర్ అని చెప్పాలి. సో ఇది అందరికీ ఇంపాక్ట్ చూపిస్తుంది, సో అందరికీ నచ్చుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చిన సినిమా అని చెప్పాలి. మంచి ఎంటర్టైన్మెంట్ కామిక్ మూవీ కాబట్టి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.